హాయ్ అండి. ఈసారి రెసిపీ కాకుండా ఈ రెసిపీ ఎందుకు ట్రై చేసినా అనే కారణం చెప్తా చూడండి. వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసము, ఇంకా వినాయక చవితి ఇవన్నీ వరుసగా వచ్చినాయి కదా. ఇంకా పండుగలు ఉన్నప్పుడు అయితే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు కుదిరినప్పుడు నాన్ వెజ్ వండుకొని తిన్నామన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి అంతా అయిపోయింది కదా, ఒకసారి ట్రై చేద్దామని అయితే అదొక కారణము. రెండో కారణం వచ్చేసి బుధవారం రోజు మేము నాన్ వెజ్ తినమన్నమాట. ఇంకా అలాంటి బుధవారమే పక్కింటి వాళ్ళ బాబుది అయితే బర్త్డే వచ్చింది. ఆమె అయితే బర్త్డే వెళ్ళినప్పుడు బగారా రైసు చికెన్ కూర వండి పెట్టిందనమాట. కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా. ఇంకా మనం తినం కదా, అందుకని చెప్పేసి బగారా రైస్లో పచ్చి పులుసు వేసుకొని తిన్నా. ఇంకా చూసినప్పటి నుంచి అదే తినాలనిపిస్తుంది. అందుకే గురువారం రోజు అయితే చికెన్ పట్టుకొని వచ్చేసి వండేద్దాం అనుకున్నా. తీసుకొని వచ్చిన, కాకపోతే ఎప్పుడు వండేలాగా రొటీన్గా ఎందుకులే అని చెప్పేసి దీంట్లో పాలకూర యాడ్ చేసి అయితే వండిన. మామూలుగా మన చికెన్ వండేటట్టే వండేసి కొంచెం ముందుగా అయితే పాలకూరను యాడ్ చేసేసి బాగా మగ్గించుకున్నా. టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంది, చాలా బాగుంది టేస్ట్. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందనమాట. ఒకసారి ఇట్లా చికెన్ని పాలకూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉంటాను.